పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము మొదటి వాక్యం. బుక్కాని వాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత చెడు వాసును కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసలో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. మరొకరు చదివిన వారు కాకుండా చదవని వారు అదే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం తీసిన వారు చదవండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. మరొకరు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం చదవని వారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం తీసిన వారు చదవని చకచక. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. మరొకరు చదవని వారు యోహాను సువార్త 12వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయము 3, 4, 5. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటమాంసి హత్తరు సేరునర తీసుకొని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో తన పాదములను తుడిచెను. అలానే చదవనక్కర్లేదు, మీరు రాసుకుంటే రాసుకోండి, గుర్తుపెట్టుకొని మరలా చదువుకోండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు తర్వాత చదువుకోండి. ఇప్పుడు చదవబడినటువంటి ఈ లేఖనాలనే మనం ఈ పూట ధ్యానం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లేఖనాల ద్వారా మనందరితో ప్రభు ఈ శబ్ద తరంగాల ద్వారా వినే ప్రతి ఒక్కరితో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 10:1 బుక్క వాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. బుక్కాని వాని తైలము అని వ్రాయబడినటువంటి ఆ మాట మనం విన్నప్పుడు కానీ చదివినప్పుడు కానీ ఇదే ఒక పేరో ఊరో లేకపోతే ఒక కులమో ఒక మతమో ఒక ప్రాంతమో అని అనుకుంటారు. కాదు. ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు నాకు కూడా అనిపించిన సంగతి ఏంటంటే
సొలొమోనులో ఉన్నటువంటి ఓ అద్భుతమైనటువంటి స్వభావాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నా. ఏంటి అంటే, తన్ను తాను దేవునిలో ఏమై ఉన్నాడో దాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఒప్పుకుంటున్నాడు. కప్పుకోలేదండి, ఒప్పుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో సామెతల గ్రంథం అనుకుంటా, ఒప్పుకొనక కప్పుకొన్నువాడు ధన్యుడు అని ఉందా? ఏముంది? కప్పుకొనక ఒప్పుకొన్నువాడు దేవుని చేత కనికరము పొందును. సొలొమోనులో ఆ గడుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా కప్పుకొనక ఒప్పుకొనే దమ్ముండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మంచి స్వభావం, మంచి అలవాటు. ఉన్నది ఉన్నట్లుగా. ఇక్కడ అదే చూస్తాం మనం. సొలొమోను గారి జీవితంలో ఉన్న ఆ పరిస్థితిని బట్టి ఆయన మహా జ్ఞానవంతుడు అయినప్పటికీ, దేవుని చేత ఆ మంచి మహాజ్ఞానం పొందినప్పటికీ, తానటి ఎంతటి వాడో ఎటువంటి వాడో దైవ సన్నిధిలో ఒప్పుకొనటానికి ఇష్టపడుతున్నటువంటి వాడు సొలొమోను గారు. ఈనాడు ఇలాంటి పరిస్థితి ఉందంటారా? ఒప్పుకోవడానికి ఇష్టపడతారంటారా? కప్పుకోవడానికి ఇష్టపడతారంటారా? మీరు చెప్పండి. మీ గుండె మీద చేసుకొని చెప్పుకోండి. ఒప్పుకోవడానికి ఇష్టపడతానా, కప్పుకోవడానికి ఇష్టపడతానా అని చెప్పి ఒక ఆన్సర్ మీరే ఇచ్చేసుకోండి. సొలొమోను గారిని అడిగితే, నేను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుతాను అన్న దమ్ము ఉన్నటువంటి వాడని ఈ లేఖనాన్ని బట్టి చెప్పగలం. నేను చూస్తుంటా కొందరిని ఒప్పుకునే విషయంలో అలా పక్కన పెట్టేస్తే, అట్లీస్ట్ కనీసం యేసు ప్రభు నా దేవుడు అని చెప్పుకోవటానికి కూడా కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రజల మధ్య ఇష్టపడరండి. అవునా? ఒకవేళ చెప్పుకుంటే, ఓహో పలానా ఈడు ఎస్సీనా, ఓహో పలానా మాలానా, పలానా మాదిగనా, పలానా తక్కువ జాతి వారా, పలానా నిమ్మ జాతి వారా అనుకుంటారని ఇష్టపడరు. కొన్ని చోట్ల చాలా అద్భుతంగా చెప్తారు. ఏమని? కులం అడిగితే ఏం చెప్తారని? మీరే కులం అనుకో, నేను క్రిస్టియన్ అండి. దీనికి చెప్పుకోవడానికి మళ్ళా ఇబ్బంది పడరు, కులం చెప్పరు. వాళ్ళ కులం అడిగితే వీళ్ళేం చెప్తారు? క్రిస్టియన్ అండి. సంతోషం అలా చెప్పడంలో. కానీ నేను అంటాను, యేసయ్యను ఒప్పుకోవడానికి కూడా దమ్ము కావాలి. యేసయ్యను నమ్ముకోవడానికి కూడా
దమ్ము కావాలి. యేసయ్యను అంగీకరించడానికి దమ్ము కావాలి. యేసయ్య కొరకు త్యాగము చేసే దమ్ము కావాలి. యేసయ్య కొరకు మతము, కులము వాటిని అడ్డుగా నిలిచే దమ్ము కావాలి. యేసయ్యను అంగీకరించటానికి లేదా పాపపు అలవాట్లైన ఈ లోక సంబంధమైన విషయాల నుండి బయటికి రావడానికైనా ప్రభు చెంత చేరి ప్రభు కొరకు బ్రతకడానికి ఈ దమ్ము కావాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గడుస్తుండాలి. నేను అంటాను, సొలొమోను గారు గడుస్తున్నటువంటి వ్యక్తి. లేకపోతే 40 సంవత్సరాలు అద్భుతంగా ఎక్కడ యుద్ధాలు లేదు, ఎక్కడ కలవరాలు లేవు, ఎక్కడ కష్టాలు లేవు, ఎక్కడ బాధలు లేవు, సుభిక్షంగా పరిపాలించాడు. హల్లెలూయా. సరే, ఈ యొక్క బుక్క అంటే కులమో, మతమో, వర్గమో, లేక దేశమో, ప్రదేశమో, గోత్రమో అనుకుంటారు. కాదు, ఇది పూర్వ దినాలలో బుక్కానివాడు అంటే మీకు గుర్తుందో లేదో, మా ఊర్లోకి వచ్చేవారు. నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఒక పెట్టె పెట్టుకొని దానికి ఒక పొడగాటి తాడులాగా ఇట్లా సంచిలాగా వేసుకొని కిందికి వేసుకొని దాంట్లో ఇవి చిన్న చిన్న సీసాలు, దాంట్లో కొన్ని సువాసన కలిగినట్టు సెంటో, అత్తరో, ఇంకొకటి దాంట్లో రకరకాలు ఉన్నాయి కదా, అవి పెట్టుకొని వచ్చేవారు ఉన్నారు. మీరు చూసారా ఎప్పుడైనా? మీరంతా సిటీలో ఉన్నవారు కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చూసా, ఎందుకంటే పల్లెల్లో వచ్చేవాళ్ళండి. వారి అమ్మేవారు, ఆ ద్రవ్యాలు విక్రయించే వారిని బుక్కవారు అంటారు. అదొక తెగ, అంతే, తెగలవారు అంతే. వాటిని అమ్ముతారు కాబట్టి దాన్ని కులంగా, మతంగా. కులం వేరు, మతం వేరు. అసలు కులము మతం లేదు, కులం లేదు. ఒకసారి నీకు నీవే మా తాత ఎవరు, మా తాత తాత ఎవరు, మా తాత 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 ఎవరు, మా తాత 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 ఎవరు, అట్లా వెళ్ళిపో. ఎక్కడికి వచ్చి ఆగుతుంది? ఎక్కడికి వెళ్ళి ఆగుతుందండి? ఆదాము దగ్గరికి పోయి ఆగేస్తుంది అది. ఇంకా తర్వాత ఉందా? మరి ఉన్నాయా కులం? కాకపోతే వృత్తులను బట్టి కులం అన్నది ఏర్పాటు చేసినారు లేదా ఎన్నుకున్నారు అంతే. ఈ కులగోత్రాలు అనేవి, మతం అనేది, ఇవి వ్యర్థమైనవి. అందుకని ఒక భక్తుడు అంటాడు, కులగోత్రాలు అన్నవి మలమూత్రములతో సమానం అంట. అర్థమైంది నేను చెప్పేమాట? కులగోత్రాలు అనేది మలమూత్రములతో సమానం. కులం అనే కుళ్ళు, మతం అనే మత్తు ఆ వ్యక్తిని నాశన కూపములోనుకో లేదా ఏమి తెలియని పరిస్థితిలోనికో తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఇది కులం కాదు, ఆ బుక్క అంటే మతం కాదు, అది ఒక తెగలు. మరి అమ్మేవారు ఏది సెంటు, అత్తరు, ఆ విలువైన సువాసన కలిగినటువంటి వాటిని విక్రయించేవారు. ఒక మాట చెప్పాలంటే పరిమళ
తైలాలకు సంబంధించి. వీటిని నేను అంటున్నా, ఈ పరిమళ తైలం భక్తి జీవితానికి సాదృశ్యం. ఈ పరిమళ తైలం మన సాక్ష్య జీవితానికి సాదృశ్యం. అర్థమైందండి? ఈ పరిమళ తైలం అన్నది సాక్ష్య జీవితానికి, భక్తి జీవితానికి సువాసన కలిగించే ఓ అద్భుతమైన తైలం. ఏ వ్యక్తికైనా భక్తి జీవితం అది సాక్ష్య జీవితమై సువాసన వెదజల్లేదిగా ఉండాలి, వ్యాపించేదిగా ఉండాలి. అది పరిమళ తైలం యొక్క గుణలక్షణం. అనగా మన భక్తి సాక్ష్య జీవితానికి ఏదయ్యా అంటే ఇదిగో ఈ వ్యాపించేది పరిమళ తైలములాగా సెంటు, మన భాషలో అర్థమైంది సెంటు. సెంటు సువాసన కలిగిస్తుంది కదండి, అవునా? సొలొమోను గారు, అందుకోసమే మీకు తెలుసో లేదో కానీ సొలొమోను గారి కోసం ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా వచ్చేవాళ్ళు చూద్దామని, మాట్లాడదామని, ఆయన మాట్లాడుతుంటే విందామని, చూద్దాం ఆయన జ్ఞానం. అసలు పొగుడుతున్నారు అందరూ, సొలొమోను అంట, సొలొమోను అంట, సొలొమోను అంట. అందుకనే అలాగనే షేబా దేశపు రాణి కూడా అలాగనే చూడ్డానికి వచ్చింది సొలొమోను గారి. ఎందుకని? ఆయన కీర్తి, ఆయన సాక్ష్య జీవితం, ఆయన ఘనత, ఆయన జ్ఞానం, ఆయన భక్తి జీవితం, ఆయనలో దేవునికి ఉన్నటువంటి ఆ సువాసన మొత్తం వ్యాపించింది. అందుకు పరుగు పరుగున అందరూ వచ్చి సొలొమోను దగ్గరికి వచ్చి మాట్లాడడం, చూడడం, వినడం, అడగడం, తెలుసుకోవటం ఇలా జరిగింది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఆ రోజుల్లో సొలొమోను గారు కట్టినటువంటి మందిరం చాలా అద్భుతం. అంత బంగారుతోనే అండి, బంగారు ఆలయాన్ని నిర్మించాడు. దానికోసం ఎంతమంది చూడనికి వచ్చారో. అలాగా ఆయన జీవితం వ్యాప్తి చెందుతా 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 ఉంది. ఆయన యొక్క పేరు ఘనపరచబడుతుంది. ఆయన సాక్ష్య జీవితం అంతటా వ్యాపిస్తుంది. భక్తి జీవితం చాటి చెబుతూ ఉంది. కారణం ఏంటంటే దేవునిలో ఆయనకున్నటువంటి అనుబంధం, దేవునిలో ఆయనకున్న భక్తి జీవితం, దేవునిలో ఆయనకున్న ప్రార్థన జీవితం, దేవునిలో ఆయనకున్నటువంటి కమిట్మెంట్ అట్లాంటిదే. అందుకు నిజంగా ఆయనను చూడ్డానికి అనేకులు వచ్చేవాళ్ళు, మాటలు వినడానికి వచ్చేవాళ్ళు. తర్వాత రకరకాలుగా అలా కాలం జరిగిపోతా ఉంది, సమయం జరిగిపోతా ఉంది. కాలక్రమేణా సొలొమోను గారి యొక్క సాక్ష్య జీవితం, భక్తి జీవితం, ప్రార్థన జీవితం, లేదా ఆయన మహాజ్ఞానం, లేదా ఆయన ఘనత చిన్నగా తగ్గిపోవటం ప్రారంభమైంది. అప్పుడు దేవుని సన్నిధానములో ఆయన ఏమై ఉన్నాడో, ఏ బలహీనత కలిగి ఉన్నాడో
ఒకప్పుడు దేవుళ్ళో ఉంటే ఆయన పరిమళ వాసన అనగా సువాసన అనగా సాక్ష్య జీవితం అనగా భక్తి జీవితం అనగా ఆయన రాజ్య పరిపాలన అనేకులకు తెలిసిపోయింది. అయితే కాలక్రమేణా రాను 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 తగ్గిపోయి తరిగిపోయింది. అప్పుడు ఈ మాట పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? బుక్కాని వాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టెను. బుక్కాని వాని చేతిలో ఏముంది చెప్పాలి, మీరు మాట్లాడుతూనే బాగుంటది. ఏముంది? తైలం ఉంది. మన భాషలో సెంటు, అత్తరు, పన్నీరు, ఇంకా బాగా అంతకంటే మించి వచ్చే సువాసన కలిగిన ద్రవ్యాలు. ఆ ద్రవ్యం కలిగినటువంటి సీసాలో, సెంటు కలిగినటువంటి ఆ సీసాలో ఏమండి చిన్నగా ఈగలు, బెల్లమున్న చోటు ఈగలు వస్తాయి కదండి కదా. ఇది కూడా బాగా సువాసన వెదజల్లుతూ ఉంటే ఈగలకు బాగా అనిపించిందో ఏమో తెలియదు, కానీ అలాగా ఆ సీసకాడికి వచ్చింది. సీసకాడికి వచ్చిన తర్వాత ఆ సీసా మీద ఉన్న కప్పు లేదు, అంటే బిరడ అంటే పూత, కప్పు లేదు. అందుకు చిన్నగా అందులోనికి ప్రవేశించింది ఈగ. అది ద్రవ్యం కదండి, బయట ఉండి సువాసన పీల్చుకునేది వేరు, బాగా అందులోకి వెళ్ళిపోతే ఎట్లుంటుంది, ఘాటుగానే ఉంటుంది. మీకు తెలుసో తెలియదు, కొంచెం పూసుకుంటే సెంటు బాగానే ఉంటుంది, కొంచెం ఎక్కువ పోసుకుంటే ఏమవుతుంది, పక్కన వాళ్ళకి కూడా ఎబ్బెట్టుకు వస్తుంది, అవునా? కొంచెం అదొక రకమైన గబ్బు. మీరు బాగా గమనించండి. మరి అట్లాంటిది ఆ ద్రవ్యంలోనికే వెళ్ళిపోయిన ఈగ బయటికి రాలేక, ఆ ద్రవ్యములో అనగా అవి నీళ్ళే కదండి, కనుక ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ పదార్థాలు వేసిన దాటికో లేకపోతే ఆ నీళ్ళకో అది బయటికి రాలేక రెక్కలు కొట్టి కొట్టి దాంట్లో చచ్చిపోయింది. ఈగ చచ్చిపోయింది. ఆ ఈగ ఏమైపోయింది? చచ్చిపోవడాన్ని బట్టి ఆ ద్రవ్యం ఏమైపోయిందంట అండి, సువాసన కొట్టవలసింది దుర్వాసన కొడుతుంది, చెడు వాసన కొడుతుంది. అలా ఆంతర్యంతో మాట్లాడుతున్నారు సొలొమోను గారు. తన జీవితాన్ని చూసుకుంటున్నాడు. అక్కడ పై కప్పు బిరడ అంటమే, పైన కప్పు ప్రార్థనకు అది చిహ్నం, ప్రార్థనకు చిహ్నం. ఏమంటున్నాడు? నా ప్రార్థన జీవితం, ఆ పైకప్పనే ప్రార్థన జీవితం నాకు లేక ఆ బుక్కాని వారి చేతిలో ఉన్నటువంటి ఆ తైలములోనికి ఈగబడి చచ్చిపోతే దుర్వాసన కొట్టినట్టుగా నాలో ప్రార్థన అనే కప్పు లేక చచ్చిపోయిన ఈగ నాలో ప్రవేశించి నాలో దుర్వాసన వచ్చెను. మంచి వాసన రావలసిన నేను, సువాసన వెదజల్లవలసిన నేను, అనగా సాక్ష్య జీవితం సాక్ష్య జీవితం కలిగి జీవించవలసిన నేను, భక్తి కలిగిన జీవితంలో ఉండవలసిన నేను, సుభిక్షంగా బ్రతకవలసిన నేను, నా ఆ యొక్క ప్రార్థన అనే కప్పు లేక ఈగ చచ్చిపోయి, అనగా నా యొక్క సాక్ష్యము చెడిపోయింది, దుర్వాసన కొట్టింది, చెడు వాసన వస్తుంది. బా ఇదేనా ఒప్పుకోవద్దండి. పొరపాటున ఎలాకో అక్క, ఏమక్క నువ్వు ఈరోజు సీరియల్ చూసినావు కదా అని అన్నాననుకో, ఒప్పుకుంటారంటారా? అన్నా పలానా థియేటర్లో నువ్వు ఉన్నావంటగా, ఒప్పుకుంటారా? లేదు అమ్మా, ఏదో అక్కడ
ఆ విగ్రహాలకు సంబంధించిన చోట నువ్వు కూడా ఏదో సింధులు ఎత్తన్నావంట కదక్క అంటే ఒప్పుకుంటారండి? అన్నా ఏమి ఈరోజు ఏదో మీరు రాత్రికి అయితే బార్లో ఉన్నారంట అన్నా అనుకో, ఒప్పుకుంటారండి? ఎవరు చెప్పారు నీకు? నీకెట తెలుసు? మా పక్కింటనే చెప్పింటుంది, నా పక్కింటోడో చెప్పింటాడు, ఇదో ఫలానా వాళ్ళు చెప్పింటారు, అందుకు పాస్టర్ చెప్తున్నాడు, లేకపోతే ఆయనకేం తెలుసా అండి? ఒప్పుకునేది పక్కన పెట్టేస్తారండి, కవరింగ్ కప్పుకునేదానికి ప్రయత్నం చేస్తారు, ఒప్పుకోరు. సరే మంచిదే పాస్టరయ్య, పొరపాటు జరిగింది, వెళ్ళగూడెం చోటుకి వెళ్ళిపోయాను, నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థన క్షమించు, నా కోసం ప్రార్థన, మంచి ఒప్పుకోవాలిగా. ఒప్పుకునే బదులు కప్పుకుంటారు. ఆ కప్పి పెట్టుట ద్వారా కొన్ని దినాలకు అది పాసిపోతుంది. పాసిపోయిన తర్వాత వచ్చే వాసన ఏంటండి? శంటాసన, అత్తర్వాసన, దుర్వాసన. ఈనాడు విశ్వాసుల జీవితాలు కూడా ఇలానే అయిపోయినాయి. ప్రారంభంలో బాగా ఉంటారు, అందుకనే ఒక భక్తుడు అంటాడు, ఆంధ్రులు ఆరంభశూరులు అంట. ఆరంభంలో ఏమనుకుంటున్నావు నేనంటే, నా భక్తి అంటే ఏమనుకుంటున్నావు, నా విశ్వాసం అంటే ఏమనుకుంటున్నావు, నా ప్రార్థన జీవితం అంటే ఏమనుకుంటున్నావు, ఎక్కడ కొడుకులయ్యా, ఎక్కడ మీటింగ్లయ్యా, ఎక్కడయ్యా, ఏ చోట ప్రార్థన అయ్యా, ఎప్పుడు ప్రార్థన అయ్యా, ఓ రాను 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 రాజుగుర్రం డ్యాస్ అన్నట్లు. ఏమండి, మన సొలొమోను గారి యొక్క ప్రార్థన జీవితం, సాక్ష్య జీవితం, ఆ మహాజ్ఞానం, ఆ ఘనత ఏమైపోయిందంటే చిన్నగా సువాసన వెదజల్లవలసింది దుర్వాసన కొట్టిందని ఆయన చెప్తున్నాడు, నేను చెప్పడం కదా, ఆయనే ఒప్పుకుంటున్నాడు అండి. ఆయన ఒప్పుకుంటున్నాడు. బుక్కాని వాని చేతిలో తైలములో ఉన్నట్లు ఆ తైలములో చచ్చిన ఈగలు ఉన్నట్టు పడి చచ్చిపోతే అది చెడు వాసన కొట్టినట్లుగా నా జీవితం అలా ఉండిపోయింది. మరి మన జీవితం ఎలా ఉంది ఒక్కసారి పరీక్షించుకుందాం. మన సాక్ష్య జీవితం ఎలా ఉంది? మన భక్తి జీవితం ఎలా ఉంది? కత్తికి పిడి ఉంటుంది, పిడి లేని కత్తి ఏమన్నా ఉందా? ఉంటుంది అండి. కత్తికి పిడి ఉంటుంది, పిడి లేకపోతే ఆ కత్తి సరిగా పట్టుకోవడానికి అవకాశం ఉండదు, మనం అనుకున్నట్లుగా అది తెగదు. అలానే మనకు కత్తి అనే వాక్యం ఉంది, పరిశుద్ధ గ్రంథం బైబిల్. పీడి అనే సాక్ష్య జీవితం నీకు ఉండాలి. హల్లెలూయా. పీడి అనే సాక్ష్య జీవితం, కత్తి అనే వాక్యం చేతబట్టుకొని నీవు గనుక ఈ ఆత్మీయ జీవిత యాత్రలో ప్రయాణం చేస్తే నీ సాక్ష్య జీవితం సువాసనగా వెదజల్లుతుంది. హల్లెలూయా. వ్యాపించబడుతుంది. హల్లెలూయా. మరి ఎంతవరకు మన జీవితం ఉందో ఒక్కసారి ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నిజమైన మూత ప్రార్థన జీవితం మనకుందా? ఉంటే ఆయన అన్నాస్తుడైన దేవుడు కాదండి. నీ కన్నీరును చూస్తున్నాడు, నీ గుండెల్లో ఉన్న బాధను చూస్తున్నాడు, నీకు ఎదురవుతున్న సమస్యలను చూస్తున్నాడు, నిన్ను వెంటాడుతున్నటువంటి ఇబ్బందులను చూస్తున్నాడు. ఆయన కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. కాస్త ఆలస్యం కావచ్చు కానీ జరిగించడం పక్కా. ఆమేన్. హల్లెలూయా. ఫరో సైన్యం వెనుకొస్తుంది, ముందర ఎర్ర సముద్రం ఉంది, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అర్థం కాలా. తీసుకొచ్చిన నాయకుడు కూడా మోసే అలా ఆగిపోయాడు. వెంటనే వెంబడిస్తున్న వారు ఇశ్రాయేలీయులు అంటున్నారు, మోసే
మమ్మల్ని నట్టేట ముంచడానికి తీసుకొచ్చావా? అక్కడున్న ఏదో అరోకొరో పని చేసుకొని అరోకొరో అన్నం తిని లేకపోతే ఏదో ఒక విధంగా ఊపిరిని ఉండేవాళ్ళం, ఇక్కడొచ్చి మమ్మల్ని చంపుతున్నావా అన్నట్లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మోసే ఆగిపోయాడు. దేవుడు అంటున్నాడు, మోసే ఒకసారి నీ కర్ర చాపు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కర్ర చాపితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం ఏమైందండి? పాయలైపోయింది. ఆరిన నేల, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాదా? ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆమేన్, హల్లెలూయా. ఏమైపోయాడండి? ప్రార్థన జీవితం దానికి ఇది అసాధ్యం. ఒకవేళ నీ ఇంట్లో, మన ఇంట్లో నువ్వు నమ్మని నీ భార్యే వెర్రిగా మాట్లాడకు, ఇదేమైనా అవుతుంది అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ వ్యాధి, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ సమస్యలు తీర్తా అనుకుంటున్నావా? నువ్వు పిచ్చోడివా? ఒకవేళ భార్య అన్నా, నువ్వు పిచ్చిదానివా అని భర్త అన్నా, మీరు పిచ్చోళ్ళా అని కుమార్తెలు అన్నా, నువ్వు పిచ్చిదానివే, పిచ్చోడివే అని తల్లిదండ్రులు అన్నా, నా యేసయ్య అసమానమైన దేవుడు. హల్లెలూయా. ఆయన బాహు చాపి నిన్ను రక్షించడానికి, కాపాడడానికి, అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసి చూపించటానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. అయితే నీకు కావాల్సింది నిజమైన కప్పు అనే ప్రార్థన జీవితం కావాలి. అలాంటిది ఎనికిలా ముందర లేదా మధ్యలో ఉన్న ప్రజలు మోసేని అంటున్నారు, దేవుణ్ణి కొలుగుతున్నారు, కానీ వారికి శరణ్యం ఏమైంది? ప్రార్థన. మన జీవితాలు కొన్నిసార్లు అనే ఉండొచ్చు. కొన్నిసార్లు మన అవసరాలను బట్టి కూడా దేవుడు ఏం చేస్తాడంటే అతి కఠినమైనటువంటి శ్రమల్లో కూడా నడిపిస్తాడండి. నడిపిస్తాడు. జలములో పడిపోతున్నారు, కానీ జలాలు మాత్రం తాకలా. అవునా? షడ్రకు మెషకు అబేద్నెగోలను అగ్నిలో వేశారు, అగ్నిలోనే తిరుగుతున్నారు, షగ కూడా దాకలా. దానియేలును సింహపురంలో వేశారు, సింహాల మధ్య ఉన్నాడు, సింహాలు ముట్టకుండా కూడా దేవుడు. నా దేవుడు, మన దేవుడు అటువంటి గొప్ప దేవుడు అండి. సమస్యలే లేదా బాధలే లేదా కష్టాలే లేదా ఇబ్బందులే లేదా అనారోగ్యమే లేదా అవసరతలే లేదా చెప్పుకోలేనటువంటి అవి ఏవైనా నీ చుట్టూ ఉన్న కూడా, నీ చుట్టూ ఉన్న వారంతా కూడా ఒకవేళ ఎగతాళి చేసినా వీటిని బట్టి, దాన్ని బట్టి, దీన్ని బట్టి అని, యేసయ్య మాత్రం నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టడు. ఏం చేస్తాడు? నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేరు ఇక ముందు. ఏం చేస్తారంట అండి? అంతే. సమస్య వచ్చి ఈ రోజులో నీ నుసిడి దగ్గరికి వచ్చి ఎక్కిరిత్తండొత్తో నీ భక్తి జీవితం ఇదే, నీ ప్రార్థన జీవితం ఇదే, నీ సాక్ష్య జీవితం ఇదే.
నవ్వుతుండొచ్చు ఈకిలి చేష్టలేసి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను చూచుచున్న దేవునిగా, నిన్ను గమనిస్తున్నటువంటి దేవునిగా, నీకెదురవుతున్నటువంటి విషయాలలో ఆయన బాహు చాపి రక్షించుకుంటాడు. హల్లెలూయా! నువ్వు కాపాడుకోవాల్సింది ఒక్కటే, నిజమైన కప్పు అన్నటువంటి ప్రార్థనా జీవితం. హామాను దుండగుడు కుట్ర చేశాడు. మొర్దెకైని, యూదా ప్రజల ఆ జాతిని హంతం చేయాలనుకున్నాడు. స్వార్థపూరితంగా ఆజ్ఞ జారీ చేయించాడు రాజుతో. ఇక సంహరించబోతున్నారు. ఇక సమయం ఆసన్నమైంది. చివరికి రాజు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, అయిపోయింది, వాళ్ళని తీసుకొచ్చేసి ఒక్కొక్కరిని హతం చేస్తాం. ఆ సందర్భములో మొర్దెకై తన యొక్క కుమార్తె ఎస్తేరు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వు ఇందుకోసమే ఈ సమయాన ఇక్కడ అంతఃపురములో రాజుకు సతీమణిగా రాణిగా ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో. యూదా జాతికి ఇదిగో నీ తండ్రినైనా, అంటే పినతండ్రి, నాకు ఈ విధమైనటువంటి ఆపద సృష్టించి ఆపదల్లో వేయాలని చూస్తున్నారని చెప్పినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సందర్భములో ఎస్తేరు అంది, అయినా నా రాజు అనుమతి లేనిది నేను అంతఃపురంలోనికి, ఆయన గదిలోనికి నేను ఎలా వెళ్ళాలి అనింది. అప్పుడు అన్నాడు మొర్దెకై, అమ్మా, నువ్వు అనుకుంటున్నావేమో ఏ దారి లేకపోయినా దేవుడున్నాడమ్మా, మాకి దేవుడు చూస్తున్నాడు, దేవుడు కార్యం జరిగిస్తాడని చెప్తూ అక్కడ అంటున్నాడు. దారులన్నీ మూసుకొని పోయాయట, అవకాశమే లేదట. కానీ దేవుడు చర్య తీసుకున్నాడు, చొరవ తీసుకున్నాడు. ప్రియ దేవుని బిడలారా, అక్కడ అంటున్నాడు, ఏ దిక్కు లేదని, ఏ యొక్క సహాయము దొరకదని ఒకవేళ నీ మనసులో నువ్వు అనుకొని ఈ సమయంలో నువ్వు ఉన్నందుకు అది జ్ఞాపకం చేసుకొనక, ఒకవేళ అలా ఉన్నావే అనుకో, మాకు వేరే దిక్కు నుండి సహాయం వస్తుంది. హల్లెలూయా! నేనంటున్నా, ఈ రోజున దారులన్నీ నీకు మూసుకుపోయాయేమో, అవకాశాలు ఇక ఏమీ నీకు లేవేమో. ఎటు చూసినా ఇక బయటపడేదాని కొరకు ఛాన్సే లేదు అని అనుకుంటున్నావేమో. నువ్వు సింగిల్గా ఉన్నా, కుటుంబముగా ఉన్నా, లేదా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అన్ని దిక్కులు మూసినా పై దిక్కుంది నా దిక్కు, నా వైపు చూడు, పై నుండి నీకు సహాయం అందిస్తాను. హల్లెలూయా! హల్లెలూయా! పై నుండి ఆ దిక్కుతో ఆ వైపు చూడు, ప్రార్థన చేయి, ఇదిగో నా హస్తాలతోనే నీకు సహాయం అందిస్తాను. హల్లెలూయా! హల్లెలూయా! అంత ప్రేమ కలిగిన దేవుడాన్ని, అద్భుతమైనటువంటి దేవుడాన్ని. శోధనలో, బాధలో, ఇబ్బందులో, ఇరుకులో, సమస్యలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఇంకా వగేరా వగేరా ఏవైనా అన్ని నీ దగ్గరికి రావచ్చు, చుట్టూ నీతో ఉండవచ్చు.
నిన్ను అంటకుండా చేస్తాడు. అవి నీ చుట్టే ఉండాలి కానీ నిన్ను అంటకుండా చేస్తాడు దేవుడు. హల్లెలూయా! అది దేవుని శక్తి, అది దేవుని యొక్క సామర్థ్యం. దానికోసం మన ప్రార్థనా జీవితాన్ని అనేది మనం కాపాడుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు. మన ప్రార్థన జీవితాన్ని మనం ఇంకా పెంపొందించుకోవాలి కానీ అలసత్యం చేయకూడదు. మన ప్రార్థన జీవితాన్ని మరింత ప్రభువులో సానబట్టాలి. అంతేగాని ఏమాత్రం మనం అధైర్యపడకూడదు, కృంగిపోకూడదు. బైబిల్ సెలవిస్తుంది, కృంగిపోతే చేతగాని వాడవవుతావు, చేతగాని దానవవుతావు అని. నువ్వు చేతగాని దానవా, చేత అయిన వాడవా? అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే అప్పుడు నీ కృంగుదల, లేదా నీలో ఉన్న నిరాశ, లేదా నీలో ఉన్న ఆ అసమాధానం, లేదా నీలో ఉన్న ఆ అనారోగ్యం, నా ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ఒక ఇంచి ఏమి చేసుకోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఇంచి కూడా నిన్నేమి చేసుకోలేదు. ఎందుకంటే అది ఏమి చేయాలన్నా నీ దేవుని అనుమతి కావాలండి. మన దేవుని అనుమతి కావాలి. మన దేవుని అనుమతి లేకుండా ఏది నిన్ను ఏం చేయలేదు, నన్ను ఏం చేయలేదు, మనల్ని ఏం చేయలేదు. ఒకవేళ సాతానుగాడు వచ్చినా, నీ దగ్గరికి వచ్చినా, నిన్ను ముట్టాలన్నా, నిన్ను శోధించాలన్నా నా దేవుని అనుమతి కావాలా? లేకపోయిందనుకో, అనుమతి లేకుండా వచ్చి 32 పనులు రాలగొడతాడు దేవుడు. నిన్ను కాదు, సాతానుగాడిని 32 పనులు రాలగొడతాడు. ఎందుకు ఎవరన్నా అనుమతి లేకుండా నా బిడ్డ దగ్గరికి అని. కాబట్టి ఏం చేయాలి? ఆయన అనుమతి ఉండాలి. ఒకవేళ ఆయన అనుమతించాడా, బాధపడద్దు. ఉంది నీకు సమయం, ఉంది నీకు దీవెన, ఉంది నీకు దేవుని యందు క్షేమం. భయపడద్దు, ప్రార్థన చేయి అంతే. ప్రార్థన ఆయుధం చాలా గొప్పదండి. ప్రార్థన ఆయుధం చాలా గొప్పది. మన సాతాను జోదిస్తున్నటువంటి ఆ దుర్గము లాంటివి కానీ, లేకపోతే మరింత ఏ వెపను ఉపయోగిస్తున్నవాడు వాటిని పడద్రోయగల శక్తి కలిగినటువంటి ఆయుధం ఏంటి అంటే ప్రార్థనా జీవితం. హల్లెలూయా. అందుకనే నేను పలుమార్లు చెప్తుంటాను, ప్రార్థనా జీవితాన్ని దయచేసి దండం పెడుతున్నా, మీరు తీసేసుకోకండి, ఆ నిర్లక్ష్యం చేయకండి అని. పోనీ ఒకవేళ ఈ సమస్య ఉంది, నేను ప్రార్థన చేసుకోలేకపోయాను, లేకపోతే దేవుని సన్నిధికి రాలేదు, ఆ సమస్య తీరిపోతుందా? చెప్పండి అమ్మా. తీరిపోతుందా? తీరిపోతుందండి. తీరిపోదా అంటే మానుకో. ఇంకా దేవుడు ఎందుకు అక్కర్లేదు, మానుకోవచ్చు, నో ప్రాబ్లం. అవసరమేముంది దేవుణ్ణి? నువ్వు మరింత సమస్యల్లో కూరుకుపోవడం తప్ప ఆ సమస్య నీ నుండి దూరం కాదు. సమస్యలు వచ్చాయని, కష్టాలు వచ్చాయనో చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థనకు దూరం అయిపోతారు, ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తారు, ప్రార్థన చేసుకోరు, వాక్యం చదవరు, అనుదిన ఆత్మీయ ఆ జీవిత ఆ క్రమాలను పాటించరు. తద్వారా అది నీకు నష్టాన్ని కలగచేస్తుంది. నువ్వు చేయాల్సిన పని లేదు. నువ్వేదో సైతన్యంగా నువ్వు కొట్లాడాల్సిన పని లేదు, పోట్లాడాల్సిన పని. నీ సమస్యకు నువ్వు ఎదురొడ్డి ఏదో ఆ కత్తి తీసుకోనో, లేకపోతే ఆ పిస్టల్ తీసుకోనో, లేకపోతే ఒక 10 మంది ఎంక పెట్టుకోనో అని దాని మీదకి నువ్వు యుద్ధానికి పోవాల్సిన అక్కర్లేదు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ప్రార్థన చేసాలి. నీ ప్రార్థన, నీ నిజమైన ప్రార్థన జీవితాన్ని కాపాడుకో.
యుద్ధం ఆయన చేస్తాడు. హల్లెలూయా. యుద్ధం ఆయన చేస్తాడు. నీ సమస్య మీద యుద్ధం చేస్తాడు, నీ కష్టాల మీద యుద్ధం చేస్తాడు.